అన్నగారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వేరే లంగిడీలు నకముకి చకముకి నకముకి మర్యాదలు మర్యాదలు. ఎవరు వీళ్ళంతా? పిట్ట పిట్టరాజు అని పెళ్లి ఏర్పాట్లు చేయడంలో పట్నంలో పెద్ద పేరున్నవాడు. అయ్యలమ్మలకి లంగిడీలు చెప్పండి రా. తమ్ముడు గారు ఏమిటి భాష? తింటానికి భాష అంటే బాగుంటుంది అంటున్నారు. ఏమిటి వీళ్ళు భలే తమాషాగా మాట్లాడుతున్నారే? ఆ వచ్చే వియ్యాల వారికి హమేషా నిశాల ఖుషీలతో వినోదాలు కల్పించడమే తమాషాగా ఉంటుంది వదిలి గారు. అమ్మగారు శశమ్మ గారు కనిపించలేదమ్మా. అయ్యారు ఇల్లంతా వెతకండి, అమ్మాయి గారు ఎక్కడ అవపడలేదు. పిన్ని శశి మా ఇంటికి కూడా రాలేదు. ఏమిటి తమ్ముడు గారు ఇది? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే, ఏమైపోయినట్టు? అదే అన్నగారు, నాకు కూడా ఇదంతా అయోమయంగా ఉంది. అయ్యో నాకు తెలుసయ్యా, నాకు తెలుసు నీ నాటకాలు బూటకాలు. నీ చెల్లెల్ని దాని కొడుకుని పంపించిన చోటుకే నా కూతురు కూడా నువ్వు పంపించేసుంటావు. ఏమిటి శిశు అడగరే? గుదరా నిద్రలే, గుదరా నిద్రలే, లేదరా లే, లేదరా. ఓ నేను నిద్ర పాడుగాను, అవతల కొమ్మలంటూ పోతుంటాను. లేచి ఆరవేసి కట్టు త్వరగా. జోత జోత. నాకు తెలుసు తమ్ముడు గారు, నాకు తెలుసు. ఆ సార్వభౌమరావు అంటే మిక్కిట్టదు. శశి రాజేష్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. అంచేత నా కూతురిని తీసుకువెళ్ళి ఆ హంతకుడి కొడుకు అప్పచెప్పుంటారు. అవునా? ఎవరే అది? శశిలే ఉంది. తాళం ఎందుకు వేసావు? నగలున్నాయని. ముందు ఈ డ్రెస్ ఎలా ఉంది? బానే ఉంది, కానీ నీ లోపల ఇప్పుడు తాళం వేసినవరు? అమ్మ మాత్రం కాదు. అమ్మయ్యా. అన్నగారు, మనిద్దరి మధ్య తంపును పెట్టి తమాషా చూడాలని వదిన గారే ఇలా చేశారని మీరు అనుమానించి అవమానించకుండా ఉండాలని నేను అనుకుంటున్నానని మీరు అనుకుంటే చాలు. అది కాదండి, నేను దేవుళ్ళ అంటే తమ్ముడు గారిని అనుమానించారు కదే దౌర్భాగ్యాల. మమ్మీ ఇటు ఎలా ఉంది డ్రెస్ చెప్పు. అహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమంత గోలంట, టామ్ టామ్ టామ్. అహనా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట. ఆహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోల. లంగిడీలు గురుదరా, లంగిడీలు. అల్లుడత్త లంగిడీలు. నీ లగిడీలు సరే, నీ బుద్ధి సమయానికి శుద్ధిగా ఉండి ఉండకపోతే మా అన్నదమ్ముల మధ్య డెల్లడెల్ల అన్న మాట కోసం ఉన్న ప్రాణాన్ని అర్పిస్తాడే గాని అన్న తమ్ముని వేరు చేయడు ఈ గట్టయ్యదొరా. ఈ పట్టున రసపట్టున ఏ మట్టున ఆకట్టుకోవాలో చెప్పు గురుదొరా. నువ్వు మళ్ళీ ఆడపిల్లగా మారు, అన్నీ చెప్తాను. ఢిల్లకో ఢిల్ల, ఆడనడతను ఆడబుడత నేర్పాలి గాని నీ వల్లనేమవుతుంది వల్లకో మళ్ళా. అంత తేలిగ్గా మాట్లాడకు. ఆడవాళ్ల గుండె లోతులు, మనసు భాషలు ఆడవాళ్ల కంటే బాగా తెలుసు. కాలేజీ రోజుల్లో ఈయన గారి చీరల లీలల కథలు కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఎందుకు? అర్థమయ్యింది గురుదొరా, అర్థమయ్యింది.
నీ చూపుకు 100 మంది, నీ నవ్వుకు 100 మంది నీ చుట్టూ చేరి జట్టు కట్టిన బొట్టెలందరినీ కనికట్టు కట్టి ఈ మట్టున చూడాలనిపిస్తోంది. ఒక్కసారి చూపించు గురుదొరా, చూసుకుంటాను.